జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లోని జరిగినటువంటి ఉగ్రదాడికి నిరసనగా మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని లక్షటిపేట పట్టణంలోని పాత బస్టాండ్ నుండి ఉత్కూర్ చౌరస్తా వరకు బీజేపీ నాయకులు శాంతి యువత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క సందర్భంగా వారు మాట్లాడుతూ అమాయక ప్రజలపై ఉగ్రవాదుల దాడిని ఒక పిరికి పంద చర్యగా భావిస్తున్నామని, ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను తుదముట్టించి ప్రపంచంలోనే ఉగ్రవాదం అనే మాట మరోసారి వినిపించకుండా చేయాలని కోరారు. అమాయకపు ప్రజలపై జరిపిన ఈ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊరికే వదిలిపెట్టారని, పాకిస్తాన్ ఉగ్రవాదులు దీనికి తగిన భారీ మూల్యం తప్పక చెల్లించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో జరిగిన దారుణమైన సంఘటన ఏదైతుందో అది మీ ప్రపంచమంతా ఖండించాలి. ఇప్పటి వరకు నోరు తెరవని రాజకీయ నాయకులు కూడా నోరు తెరిచి ఖండించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడో ఏదో దేశంలో అయితే ఇక్కడ భారతదేశంలో తెలంగాణలో మాట్లాడే మహానాయకులు ఉన్నారు. కానీ ఇక్కడ భారతదేశంలో ఒక మతస్థులను పర్టికులర్గా వెతికి మరీ గైంటి కవర్తో వెతికి మరీ చంపినప్పుడు నోరు మెదపకుండా ఉన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడాలి తప్పకుండా. ఈ హిందువులు అనేది కేవలం 70% ఉన్నారని అనుకోకండి. అవసరమైతనీయం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఏదైతే ఉగ్రవాదులు హిందువుల లక్ష్యంగా దాడి చేసినారో ఇది సిగ్గుచేటైన విషయం. వెన్నుపోటుగా సైనికుల దుస్తుల్లో వచ్చి దొంగచాటుగా దాడి చేసినారు. ఈ యొక్క దాడులను ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఖండించలేదు. ఇది సిగ్గుచేటైన విషయం. ఇక ముందైనా హిందువులందరూ ఐకమత్యంగా ఉండి ఇటువంటి దాడులను ఖండించి ఈ పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదులు ఈరోజు దాడి చేసినారో మనం కూడా పాకిస్తాన్ మీద దాడి చేసి వాళ్ళని ఖతం చేయాలని రాష్ట్రం లోపల మన యాత్రికులపైనటువంటి హిందూ యాత్రికులపైనటువంటి దాడిని మా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అమర్నాథ్ యాత్రికులైనటువంటి యాత్రిక కొరకు 1,00,000 మంది యాత్రికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అటువంటి దాన్ని ఓర్వలేక ఈరోజు కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా లోపల ఉగ్రవాదులు 5గురు ప్రవేశించి హిందూ యాత్రికులపైన హిందూ పర్యాటకులపైన దాడి చేసి పాశవికంగా దాడి చేయడం వల్ల కాల్పులు జరపడం వల్ల సుమారు 30 మంది యాత్రికులు చనిపోయారు. ఎంతవరకు ఒక హిందువులను అందరినీ ఏరిపారి చూసుకుంటూ నువ్వు హిందువా కాదా అని రుజువు చేసుకుంటూ కాల్చి చెప్పారు యాత్రికులు. దీంట్లో విదేశీయులు కూడా కొంతమంది చనిపోయారు. ఇటువంటి ఘోరమైన సంఘటనను ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తం ఖండిస్తుంది. మేమంతా ఇలా దేశవ్యాప్తంగా మన అమరులైనటువంటి ఆ యాత్రికుల కొరకు ఈరోజు మేమంతా కొవ్వొత్తి ర్యాలీ చేస్తూ వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మొత్తం ఇలా దేశమంతా వ్యాప్తంగా మా భారతీయ జనతా పార్టీ కొవ్వొత్తులు ర్యాలీ తీస్తుంది. మేమంతా ఖబర్దార్ చెప్తున్నాం పాకిస్తాన్కు. పాకిస్తాన్ అనేటువంటి పేరు ప్రపంచ పటంలో లేకుండా సత్తమ నరేంద్ర మోడీకి ఉంది. అది ఖబర్దార్. ఒకప్పటి భారతదేశం కాదు ఇది, ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ కాదు ఇది. భారతీయ జనతా పార్టీ ప్రపంచమంతా మెచ్చుకుంటున్న పార్టీ. మా శాంతిగా మేము ఉన్నటువంటి వాళ్ళను మమ్మల్ని రెచ్చగొట్టకండి. మేము సర్వేద్యంలో సుఖినోపవంతో అంటున్నాం. ప్రపంచం అంతా మంచిగా ఉండాలి, మా శత్రువులు కూడా మంచిగా ఉండాలి, అందరూ ఆరోగ్యాలతో ఉండాలి అనుకుంటున్నాం. అటువంటి మా హిందువులను రెచ్చగొడితే మేము రాములము కాదు పరశురాములం అవుతాం. పరశురాములపై గుడ్డలు చేతపట్టేటువంటి పరిస్థితులను తీసుకురావద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అందుకని చెప్పి హిందువులందరినీ కూడా మేమంతా ఒకటే కోరుకునేది, మనమంతా ఐక్యంగా లేకపోతే రేపైతే పాకిస్తాన్ మన హిందువుల ఓన్లీ కులం చూడలే, మతం చూడలే, కులం చూడలే, పేరు చూడలే, ఊరు చూడలే. ఓన్లీ వాళ్ళు చూసింది హిందూ మతాన్ని. ఎవరైతే సెక్యులరిజం గురించి ఏ కుక్కలైతే మాట్లాడతారో నిన్న జరిగిన సంఘటనను మీరు ముఖ్యంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడో గజాలో జరిగితే వాళ్ళ ఈసారి గజాన్ని పెడతారు. మరి మీరందరూ ఎవరైతే భారతదేశంలో మేధావులు ఉన్నారో
ఇప్పుడు ఐసన్ని ఎక్కడ పోయినాయి? ప్రతి ఒక్కరు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి మతం, ప్రతి కులం నిన్న జరిగిన సంఘటన గురించి ఖచ్చితంగా ఖండించాలి. ప్రతి ఒక్కరు హిందువులందరూ ఖచ్చితంగా నిన్న జరిగిన సంఘటన చూసైనా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సెక్యులర్ పదమని వాడుతున్నారో గట్టిగా గుర్తుపెట్టుకోండి. నిన్న జరిగిన హిందువుల దాడి ఏదైతే ఉందో అది చాలా ఖండమైనది. భారతదేశం అంతా ఒకమైతే పాకిస్తాన్ అనే పదం ముక్క కూడా మనకు దొరకదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే హిందువుల గురించి మాట్లాడతారో ఖచ్చితంగా మేము ఐక్యంగా ఉన్నాం. మేము ఎప్పుడైతే శాంతిగా ఉంటామో అది మీకు ఏం కలవదు. మేము ఏకమై మిమ్మల్ని ఒక అడుగు వేస్తే తుక్కలైతే అని ఖబర్దార్గా ఎదురిస్తూ భారత్ మాతా కీ